నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం, వాళ్ల నిత్య అవసర సరుకుల ధరలు పెరిగి పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గడగోని రవి పేర్కొన్నారు. యుద్ధంను ఇరుదేశాలు ఆపాలని కోరారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి అండర్ బ్రిడ్జ్ ఓంకార్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వరంగల్ నగర కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆ పార్టీ రాష్ట్ర జిల్లా నగర కమిటీ నాయకులు సిగతి సాంబయ్య, గోనె కుమారస్వామి, నర్రా ప్రతాప్, ముక్కెర రామస్వామి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడగోని రవి మాట్లాడుతూ అంతర్జాతీయ హంతక, ప్రపంచ విధ్వంసక దేశాలుగా అమెరికా, ఇజ్రాయెల్ స్వైరవిహారం చేస్తున్నాయి అని అన్నారు. అందుకు కారణం అక్కడ పొగుబడ్డ సంపద గుట్టలే. ప్రపంచంలో యుద్ధాల వల్ల చమురు, ఆయిల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడి ప్రజల జీవనంపై ప్రభావం పడుతోందని అన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్ధాల వల్ల ఆయిల్ సంక్షోభంతో గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు కోలుకోలేని స్థితి ఏర్పడుతోందని అన్నారు. యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి వ్యతిరేకించిన ట్రంప్ తన ఆధిపత్య ధోరణి మానుకోవడం లేదని అన్నారు. భారతదేశంలో మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ర్యాలీ వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటేనే ప్రజల యొక్క కొనుగోలు శక్తి కానీ, ప్రజల ఆర్థిక శక్తి కానీ స్థిరంగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అమెరికా, ఇజ్రాయెలు, ఇతర సామ్రాజ్యవాద దేశాలు అనుసరిస్తున్న యుద్ధ చర్యల వల్ల పేద ప్రజల మీద చాలా తీవ్రమైనటువంటి భారాలు పడుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్యాసు ఉత్పత్తుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాసు ఉత్పత్తుల రేట్ల మీద ఆధారపడ్డటువంటి నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల మీద ఆధారపడ్డటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎటొచ్చి సగటు పేదవాని మీదనే ఈ ధరల భారం శరఘాతం అవుతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం యుద్ధ కాంక్ష కలిగినటువంటి సామ్రాజ్యవాదం, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా ప్రధాన కారణము అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా వీధి మీదికి రావాలని, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం పోరాడాలని చెప్పి షహీద్ భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవుల యొక్క 95వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐయు పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది.